ఇప్పుడు భార్యలు భర్తలను హత్యలు చేయడము అనే దానికంటే, హత్యలు చేసి జైలుకోవడం కంటే, ఒక డైవర్స్ అనే ఆప్షన్ అనేది ఒకటుంది అని మర్చిపోయారా? వాడు వదలడు. వాడు దోమలో దూరిన దోమ తెల్లక కుట్టి కుట్టి చంపుతానే ఉంటాడు. ఇంకో దోమ రానివాడు వీడు వదిలిపోడు భర్త అనేవాడు. ఎందుకు? విడాకులు ఎందుకు ఇస్తున్నావు? ఏంటి కారణం ఏంటి? మరి ఇక్కడ ఆస్తులొస్తాయి, అంతస్తులొస్తాయి, ఇక్కడ ప్రాపర్టీసొస్తాయి. అంటే భర్త యొక్క ఆస్తులా? మరి అడుగుతారు కదా! మహిళ విడాకులు అడుగుతుందంటే వీడేం చేస్తే అడుగుతుందో. ఇక్కడ ఎప్పుడైనా గానీ కాలం నుంచి కూడా ఇప్పుడు జరుగుతున్న పురుషుల హత్యల వరకు కూడా లోకం ఏమని ఆలోచిస్తుందంటే, ఆ భర్త ఆ భార్యని ఎంత టార్చర్ పెడితే ఇటువంటి చంపడానికి దిగజారిందో, ఆ ప్రియురాలు ఆ ప్రియుడిని ఎంత టార్చర్ పెడితే వాడిని చంపుతుందో, ఇటువంటి ఆలోచనలున్నాయి. నా మీద బ్యాడ్ కామెంట్లు చాలా వచ్చినాయి. మీ మీదనా? 100 కామెంట్లలో 90 కామెంట్లు ఎవరు చేస్తున్నారు? మహిళలా? లేకపోతే అబ్బాయిలా? అమ్మాయిల కన్నా పేరెంట్స్. అమ్మాయిల కన్నా పేరెంట్స్. అమ్మాయిలని ఏ పేరెంట్స్ అయితే కంటారో, ఏ మహిళ అయితే కన్నింగ్‌గా ఉంటుందో వాళ్ళే చేస్తారు ఇటువంటి బ్యాడ్ కామెంట్స్. ఒక బిడ్డను కన్న తల్లి చెయ్యదు. ఒక 40, 50 ఏళ్ల ఒక కొడుకో, ఒక కూతురో ఉన్న తల్లి నా మీద బ్యాడ్ కామెంట్ చేయదు. ఒక పురుషుడి కోసమే ఒక మహిళ తన భర్తను చంపుతుంది. ఇక్కడ పురుషుడి పాత్ర లేదంటారా? అవతలోడు వెనకమాల ఆడు తెర ముందులకు రాడు కదా! వాడు తెర బ్యాక్ ఉంటాడు. ఈ తెర ముందులో ఉన్నోడెవడు? భర్త. ఈ తెర ముందులో ఉన్నోళ్ళెవరు? తల్లిదండ్రులు. ఈ తెర ముందులో ఉన్నోళ్ళెవరు? కడుపున పుట్టిన పిల్లలు. వీళ్ళ స్క్రీనే కనిపిస్తుంది గానీ వాడి స్క్రీన్ కనిపిస్తుందా? కనబడకపోయినా ఇండైరెక్ట్ గా అదే కారణం కదా. దీని కూడా ఒక రకంగా ఇరుపక్షాలు అంటే అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కలిస్తేనే ఈ సమస్య ఉత్పన్నమవుతుంది కదా. మరి ఇతని దగ్గర ఉన్నదేంటి? అతని దగ్గర లేనిదేంటి? ఈ ప్రేమించిన ప్రియుడి దగ్గర డబ్బుందా? పోనీ పరపతి ఉందా? పోనీ చదివించుకొని నిన్ను పోషిస్తాడా? అసలు నీతోటి జీవితాంతం ఉంటాడనే గ్యారంటీ ఉందా? లేదు కదా. లేనప్పుడు నువ్వు ఇతను చంపడం ఎందుకు? వదిలేయ్. డైవర్స్ ఇస్తావా? వదిలేస్తావా? ఈ డైవర్స్ గివర్స్ ఏమి వద్దు. ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి, ఇప్పుడున్న జనరేషన్ బట్టి నువ్వు ఏ కంట్రీ అయినా పారిపో, ఏ స్టేట్ అయినా పారిపో. మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే కంప్లీట్ గా మొత్తం మహిళా లోకం అంతా అట్లనే ఉన్నది అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. మంచిగా సంసారం చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. పిల్లల్ని మంచిగా పెంచుకునేటువంటి వాళ్ళు ఉన్నారు కదా. భర్తను మంచిగా చూసుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. అది ఎప్పుడున్నారు? 30, 25 ఏళ్ల క్రితట మహిళలు ఉన్నారు. 30 ఇయర్స్, 25 ఇయర్స్ బ్యాక్ లో ఉన్నారు అటువంటి మహిళలు. ఇప్పుడు అటువంటి మహిళలు లేరు. డబ్బు, ఓన్లీ ప్రాపర్టీస్ మెయిన్. వైజాగ్లో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోల్డంత మంది ఆడపిల్లలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బోల్డంత మంది ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు తక్కువయ్యారు అన్న మాట ఏమో తెలియదు కానీ ఈ మహిళలే ఇటువంటి అత్యాచారాలకి, ఇటువంటి అఘాయిత్యాలకి పాల్పడుతున్నారు అన్నది మాత్రం నిజం. పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. మెయిన్ పెళ్ళిళ్ళు ఎక్కడైతే ఈ అమ్మాయిలను కన్నటువంటి పేరెంట్స్ ఎక్కడైతే మ్యారేజ్కి బ్రేక్ చేస్తున్నారో ఆ బ్రేక్ లోనే వాళ్ళ అమ్మాయి జైల్లో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోమను. అంటే వయసులో పెద్దవాడైనా పర్వాలేదు, వెల్ సెటిల్డ్ మ్యాన్ కావాలి. ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ ఎగ్జాంపుల్. బ్యాంక్ మేనేజర్ అంటే అతను ఒక వయసులో పెద్దవాడే. అతను ఒక హోదా, ఒక ప్రాపర్టీ పరంగా సెటిల్ అయి ఉన్నాడు. మరి ఈ అమ్మాయి ఎవరిని కోరుకుంది? ఈ అమ్మాయిని ఎవరు కోరుకున్నారు ఇక్కడ? ఈ అమ్మాయిని కోరి ప్రేమించి పెళ్లి చేసుకున్న అబ్బాయి వేరే. ఈ అబ్బాయి వయసులో చిన్నోడే కదా. చక్కగా సరే అతనితోటి అయిపోయింది. అతని దగ్గర ఏం కావాలో అయితే చేసుకుని వచ్చేసి ఆ గతాన్ని అక్కడితో వదిలేయి, కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. ఈ జీవితం మొదలు పెట్టకుండా తల్లి కూతురు ఇద్దరు కలిపి అతనితో మాట్లాడుకొని స్కెచ్ చేసి ఇతన్ని చంపాల్సిన పనే ఉంది. ప్రేమించటమా ఇతను చేసిన తప్పు? నిన్ను ఇష్టపడటమా ఇతను చేసిన తప్పు? నువ్వు పెళ్లికి ఏది కావాలి అంటే అది కొని తెచ్చి ఇవ్వడమా ఇతను చేసిన తప్పు? ఏం తప్పు చేశాడని నువ్వు ఇంతటి దుర్మార్గానికి దిగబడ్డావు. సరే మీరు ముగ్గురు ఎక్కడైనా బయట ప్రపంచంలో బ్రతుకుతున్నారా? ఎక్కడ బ్రతుకుతున్నారు? మన సమాజంలోనే కదా. మన సమాజంలో లేరు కదా. లేరా? జైల్లో ఉన్నారు కదా. ఒరే పిచ్చముండా కొడకా, నాకు ఒకడు ఉన్నాడు రా, వాడు చాలురా నాకని చెప్పేశావు అనుకో, నువ్వు నీ జోలు ఏ మగాడు రాడు. అరే దానికి ఎవడో ఉన్నాడు రా బాబు, ఇప్పుడు జరుగుతున్న హత్యలను బట్టి అరే దానికి ఎవడో ఉన్నాడు రా బాబు, తప్పుకుంటారు. చెప్పు, తల్లిదండ్రులకు చెప్పు, లేకపోతే నీకు పెళ్లి సంబంధానికి వచ్చినోడికి చెప్పు, వాడే తప్పుకుంటాడు. అదేదో సినిమాలో చిరంజీవి పెళ్లి చేస్తాడు తీసుకొచ్చి, పెద్ద చిరంజీవి. నీకు ఎవరన్నా ఉన్నారా అని వీరాది వీరుడా సురాది సూర్యుడు అని బయటకు వస్తాడు పెళ్లి జంటను తీసుకొని. అలా చెబితే అవతల అబ్బాయి తల్లిదండ్రులు, అబ్బాయి కుటుంబం బాగుంటది, యువతల నీ కుటుంబం నీ తల్లిదండ్రులు బాగుంటారు. ఇక నువ్వు ఏమైనాగా వాడిని చేసుకోని. అయితే ఇంకోటి ఈ మధ్యలో చాలా వరకు మనం చూస్తుంటే అబ్బాయిల పెళ్లిళ్ళు కావట్లేదు. 30 ఏళ్ళు 35 ఏళ్ళు 40 ఏళ్ళు అయినా కానీ పెళ్లిళ్ళు కావట్లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటి? తల్లిదండ్రులకు ఉన్న అత్యాశలు. అంటే ఇంతకు ముందులా ఎలా ఉండేదంటే 30 ఏళ్ల క్రితం 35 ఏళ్ల క్రితం అబ్బాయి ఎటువంటి వాడైనా గాని, వాడు ఎదవ గాని, సన్నాసి గాని, తాగుబోతోడు గాని, తిరిగిపోతాడు గాని, పెళ్ళాం పిల్లల్ని పట్టించుకోనోడు గాని వాడికిచ్చి పెళ్లి చేసేసి బయటికి పంపించేసేవాళ్ళు.
వేలకు వేల కట్నాలు పోసి మళ్ళీ ఒదిగి ఉండి అమ్మాయి పేరెంట్స్ ఎలా ఒదిగి ఉండేవాళ్ళు అంటే అబ్బాయి పేరెంట్స్ దగ్గరే కానీ అబ్బాయి దగ్గరే కానీ వాళ్ళు ఏది చెబితే అది స్తోమత కొలది తలకాయ ఆడిచ్చి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే అక్కడ అమ్మాయిని చంపేసేది సమాజం. అప్పుడు ఆ జనరేషన్ లో చంపేసేవాళ్ళండి, అవును. వదిలిపెట్టేవాళ్ళు కాదండి. అమ్మాయి అంటేనే అదొక చీడ పురుగుని చూసినట్టు చూసేవాళ్ళు. అదేంటది గొంగళ పురుగు ఒంటి మీద పడితే ఎంత అసహించుకునేవాళ్ళమో అంత అసహించుకునేది ఆ అత్త. మామగారు ఏమనేవాడు కాదు, ఆడపడుచులు మరుదులు ఏమనేవాళ్ళు కాదు, భర్త. ఈ ఆడపడుచులు భర్తలు మరుదులు వదిలేసేస్తే భర్త అత్తమామలు ఈ రకంగా ఆడదాన్ని హింసించేవాళ్ళు.